పోలవరం నుంచి వచ్చావా? మా ఊరు పోలవరం అండి, చాట్రీ మండలం, ఏలూరు జిల్లా దగ్గర. అంత క్యూట్గా చెప్తున్నావు. అందరూ గుర్తుపడుతూ ఉంటారా బాను నిన్ను బయటకు వెళ్ళినప్పుడు? కొంతమంది నేను ఎక్కడ ఉంటే అంత దూరంలో ఉండి తినా కాదా నీకెలా తెలుస్తుంది? చూస్తారు, చూసేసరికి అర్థమైపోతుంది. ఓహో, అప్పుడు నువ్వే వెళ్ళాలి కదా. అలా వెళ్తే మన పరువు గాల్లోకి ఎగిరిపోతుంది. పక్కన చూసి అని అవుతారు. అన్నీ తెలుసు, నువ్వు ఇప్పుడు పుట్టాల్సిందని కదా, అప్పుడెప్పుడో పుట్టాల్సిందని. నువ్వు చెప్తే నాకు నోరు ఊరిపోతుంది. ఈసారి తీసుకొస్తాలే అక్క, ఆవకాయ తీసుకురానా? ఇంత పెద్ద డబ్బా తీసుకొచ్చాడు చూడారయ్యా. పాడాలి ఇప్పుడు. తిరుమల వాస తిరుమల వాస సుమధుర హాస. ఎక్కువ చదవాలి, ఇప్పుడే ఉంది, చాలా చాలా ఉంది. నెక్స్ట్ మ్యాథ్స్ సార్, లెక్కలు ఇన్ని ఇస్తారు, అయినా సరే మేము చేస్తాం. టేబుల్స్ వచ్చా నీకు? 15 4 60 పోయింది. మరి నువ్వు 1 డే సీఎం అయ్యే అవకాశం నీకు వస్తే ఏం చేస్తావు? అయితే అయిపోయావు, నువ్వు సీఎం కూడా అయిపోయావు ఇప్పుడు ఇంటర్వ్యూలో. ఏదైనా మూవీ డైలాగ్ చెప్తావా? పులిని దూరం నుంచి చూడాలనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే చదువు ఇచ్చింది కదా అని ఆడుకుంటే రాదు, వేటాడేస్తారు. సూపర్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అను మీడియా. దిస్ షో స్పాన్సర్డ్ బై వింగో ఫర్నిచర్స్ అండ్ ఇంటీరియర్స్, శాటిలైట్ సిటీ, పుణ్యక్షేత్రం రోడ్, రాజమండ్రి. పవర్డ్ బై ఐశ్వర్య ఫుడ్ స్టోర్స్, ఆన్లైన్ డెలివరీ ఫెసిలిటీ అవైలబుల్ అక్రాస్ ఇండియా. బ్యూటీ పార్ట్నర్ హివాగా బ్యూటీ క్లినిక్ అండ్ సెలూన్. ఇవాళ నాతో పాటు ఒక చిన్ని బుడత లాంటి అమ్మాయి ఉందన్నమాట. అంటే పిట్ట కొంచెం కూతగనం అంటారు చూసారా, దానికి నిలువెత్తు నిదర్శనం మన భాను. మరి ఈ భాను ఎవరు ఏంటి అనుకుంటున్నారా? తన వీడియోస్లో తన వాయిస్తో అందరినీ అట్రాక్ట్ చేసి, తన మాటలతో, తన పాటలతో, తన అల్లరితో అందరినీ ఆకట్టుకున్న అమ్మాయి భాను విలేజ్ థాట్స్ భాను. మరి భాను మనతో పాటు ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే భానుతో మాట్లాడి బోలెడని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే భాను. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నా. నీ వాయిస్కి నీకు నేను పెద్ద ఫ్యాన్. అసలు ఎంత చక్కగా ఉంటుందో తెలుసా నీ మాట. అది పిట్ట కొంచెం కూతగనం అంటారు చూసావా, నిన్ను చూసే పెట్టినట్టుగా ఉంటుంది ఆ పేరు. అంత బాగుంటుంది. చెప్తారా ఎవరైనా ఇలా పిట్ట కొంచెం కూతగనం లాగా చాలా బాగా మాట్లాడతావు అని చెప్తూ ఉంటారా? అలా కాదు, ఫాలోవర్స్ మామూలుగా కలిసినప్పుడు నీ వాయిస్ బాగుంటుంది, స్వీట్గా ఉంటుంది అలా. అవునా? చెప్పావా? మరి స్వీట్ ఎక్కువ తింటాను నేను, అందుకే స్వీట్. ఏమని చెప్తావు మరి అప్పుడు? థ్యాంక్ యూ అనే చెప్తావా? స్వీట్స్ ఇష్టమా నీకు బాగా? చాలా ఇష్టం. హాట్ కన్నా స్వీటే ఇష్టం, అందుకే స్వీట్గా ఉంది నీ వాయిస్. ఈసారి ఎవరైనా స్వీట్గా ఉండాలి అంటే స్వీట్ ఇష్టపడి, నేను స్వీట్ ఇష్టపడి కాబట్టి నా వాయిస్ స్వీట్ ఉండదు. నీకు స్వీట్ ఇష్టం కాబట్టి స్వీట్గా ఉంది. నీది బాగుంది అక్క వాయిస్. అబ్బా వద్దులే, నిజంగా బాగుంది. భాను విలేజ్ థాట్స్ అసలు ఎలా స్టార్ట్ చేశారు? ఎవరు ఎంకరేజ్ చేశారు? నీకే ఇష్టం ఉండి నువ్వు స్టార్ట్ చేసావా, లేదంటే నాన్న చెప్పారా? డాడీయే ఫస్ట్. అయితే డాడీ తీస్తారు, నేను కనిపిస్తాను అంతే. కానీ వెనకమాల మొత్తం డాడీ, బిహైండ్ కెమెరా మొత్తం డాడీయే. మొత్తం వెనకాల డాడీ చాలా ఉంటుంది హార్డ్ వర్క్. ఎడిటింగ్ చేయడం, అది మొత్తం షూటింగ్, ఎడిటింగ్, ఎవ్రీథింగ్, స్క్రిప్ట్ అన్నీ డాడీయే. మరి స్టార్ట్ చేసేటప్పుడు డాడీ అడిగారా, అరే మనం ఇలా ఒకటి యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము? అడిగారు. అడిగినప్పుడు ఏం చెప్పావు నువ్వు? సరే డాడీ అని చెప్పా. సరే అని చెప్పేసావా? దాని మీద నాలెడ్జ్ ఉండింది అప్పటికే మీకు? అంటే ఫస్ట్ మా బాబాయ్ మాతో కొన్ని తీశారు, అప్పటి నుంచి నాకు ఇంకా వీడియోస్ అలవాటు అయిపోయినాయి. ఓకే, అంతే, అప్పటి నుంచి అలవాటు అయిపోయినాయి. ఇంకా డాడీ చేద్దామంటే ఓకే అనేసా. మరి ఎప్పుడైనా కష్టం అనిపిస్తూ ఉంటుందా? డాడీకి చెప్తావు, డాడీ వాళ్ళని షూట్ చేయలేని నాకు కష్టంగా ఉంది అలా ఏమన్నా అని చెప్పవా? అలా చెప్పను, షూట్ ఇష్టమే. డబ్బింగ్ చెప్పే దగ్గర కొంచెం కష్టంగా ఉంటుంది. అవునా? అది ఇదివరకు, ఇప్పుడు ఓకే. ఇప్పుడు అలవాటు అయిపోయింది. స్టార్టింగ్ లో కొంచెం అనిపించేది. కొంచెం. ఓకే, పోలవరం నుంచి వచ్చావా? ఊరు పోలవరం అండి. ఎంత క్యూట్గా చెప్తావు, ఒకసారి చెప్పు ఆడియన్స్కి మళ్ళీ. మా ఊరు పోలవరం అండి, చాట్రీ మండలం, ఏలూరు జిల్లా దగ్గర.
పోలవరం అంటే అందరూ ఏమనుకుంటారు? ఐ పోలవరమో జీ పోలవరమో అనుకుంటారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా చాట్రేయి మండలం ఏలూరు జిల్లా అని చెప్తా. అంత క్యూట్గా చెప్తున్నావు. మేబీ నీ క్యూట్ వాయిస్ చూస్తే మీ డాడీ స్టార్ట్ చేద్దాం అనుకుని ఉంటారు. ఎప్పుడైనా వీడియో షూట్కి బయటకు వెళ్ళినప్పుడు నాన్న మీరు భయపడి ఇవి వద్దు నాన్న నేను చేయలేను నాకు భయంగా ఉంది అనుకున్న సందర్భాలు ఉన్నాయా? ఉంటాయి. అస్సలు ఉండవు అక్క. బయటికి వెళ్ళడం అంటేనే మనకు చాలా ఇష్టం. అవునా? అస్సలు ఉండవా? డాడీ ఏదన్నా ఫోన్లో మాట్లాడానుకో, బయటికి వెళ్తున్నాం ఇలా మాట్లాడారనుకో, వెంటనే అసలు ఎప్పుడు తెల్లారిద్దో అని వెయిట్ చేస్తానే. ఇవాళ కూడా వెయిట్ చేసావా? నిన్నటి నుంచి అసలు వెళ్తున్నాము చాలా దూరం, బస్సులో ఎంజాయ్ చేయొచ్చు. అంటే బస్ అంటే చాలా జర్నీ ఇష్టం మీకు బాగా? చాలా. అమ్మో, చాలా మంది పిల్లలకి జర్నీ అంటే కష్టం, కానీ అసలు మనకి కష్టం అనే పదమే లేదు. అంతే, అసలు చాలా 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 ఇష్టం. కష్టానికి ఆపోజిట్ అనమాట. అయితే నువ్వు చాలా ఇష్టంగా ట్రావెల్ చేస్తూ ఉంటావు. ఎక్కువగా ట్రావెలింగ్ ఏ ప్లేస్కి వెళ్ళాలనిపిస్తుంటుంది? ఫ్రీగా ఉన్నప్పుడు డాడీని ఈ ప్లేస్కి వెళ్దాం డాడీ, ఇక్కడికి తీసుకెళ్ళి. అవునా? చింతలపూడి అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తుండో? చింతలపూడి ఏం ఫేమస్? అక్కడ శ్రీమఠలో బోల్డెని స్నాక్స్ ఉంటాయి. అందుకు ఇష్టం. ఓకే, మరి స్టార్ట్ చేసిన తర్వాత స్కూల్కి వెళ్తూ ఇక్కడ యూట్యూబ్ చేస్తూ మేనేజ్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. మరి స్కూలు ఇది ఎలా మేనేజ్ చేస్తున్నావు? అంటే నీలాంటి పిల్లలు చాలామంది స్టార్ట్ చేయాలనుకుంటారు కదా, సో వాళ్ళకే యూజ్ అవుతుంది కాబట్టి చెప్పు. స్కూలింగ్ అండ్ యూట్యూబ్ రెండు ఎలా మేనేజ్ అవుతుంది? అంటే ఇదివరకు 5th వరకు నేను మా స్కూల్ పక్కన ఉండేదాన్ని. అయితే అప్పుడు 3:30కే వదిలేసేవాళ్ళు మమ్మల్ని ఈవినింగ్. అప్పుడు కొంచెం ఈజీగానే ఉండేది చేసుకోవడానికి. ఇప్పుడు 4కి వదులుతున్నారు మమ్మల్ని. ఒక హాఫ్ అన్ అవర్ 6th క్లాస్ ఇప్పుడు, అందుకనే కొంచెం లేట్. ఇప్పుడు 4కి వదిలేసరికి అయినా సరే కొంచెం ఓకే, రాగానే చేయగలం. ఎవ్రీడే స్కూలింగ్ అయితే ఉంటుంది. స్కూల్కి వెళ్ళడం అయితే వెళ్తా. ఎప్పుడు హాలిడే పెట్టడాలు, లీవ్స్ పెట్టడాలు లేవు కదా. జస్ట్ హాలిడే వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేసుకుంటావు, అంతేనా? ఇవాళ కూడా సండే కూడా అంతే. సండే కూడా బయటికి ఇలా వెళ్తాం. ఇవాళ సండే కాబట్టే వచ్చారు. సో బాను స్కూల్కి చాలా ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది అనమాట. సో స్కూల్ ఇవాళ సండే హాలిడే కాబట్టి ఇంటర్వ్యూకి వచ్చింది. సో బాగా మేనేజ్ చేస్తున్నా. అయితే చాలామంది కామెంట్ కూడా చేస్తూ ఉంటారు కదా, చిన్నపిల్లవి చదువుకోకుండా ఏంటి రీల్స్, ఏంటి వీడియోస్, ముందు స్కూల్కి వెళ్ళి చదువుకో అలా చెప్తూ ఉంటారు కదా, పెడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు? అంటే ఇప్పుడు వాళ్ళు కామెంట్స్ పెడుతూ ఉంటారు, దీనికి అసలు చదువుకోవడానికి ఏం సంబంధం లేదు. నేను మామూలుగా స్కూల్లోనే మొత్తం చదివేసి ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఆడుకోవడం, చిట్టి వాళ్ళతో ఆడుకోవడం, వీడియోస్ అలా చేస్తూ ఉంటా. కొన్నిసార్లు ఏంటంటే డాడీ నాకు తెలియకుండా తీసేస్తారు వీడియోస్, ఎడిటింగ్ కూడా చేసేసి డబ్బింగ్ చెప్పేటప్పుడు డాడీ ఇది కూడా తీసావా అంట. నేను అసలు మనకి ఏం తెలియదు అక్క, సైలెంట్గా తీసేస్తారు డాడీ అయితే. సో దానికి అయితే ఏం సంబంధం లేదు. సో ఆడియన్స్కి క్లియరా? తను చదువుకుంటూ ఇది చేస్తుంది అనమాట. ఆ వెనుకంతా వాళ్ళ డాడీ కష్టం ఉంది అంతేనా? డాడీ మా ముందు నడిపిస్తున్నారా? వెనకుండా నడిపిస్తున్నారు, ముందు బిహైండ్ కెమెరా ఉండి నడిపిస్తున్నారు అన్నమాట. అడుగుతూ ఉంటారా, బాను ఇవాళ ఈ వీడియో చేద్దాం, నీకు ఓకేనా, నీకు హెల్త్ బాగుందా, ఇలా చేయగలుగుతావా అని అడుగుతారా నిన్ను? కొన్నిసార్లు నేను అడుగుతాను అక్క డాడీని, చేద్దాం డాడీ వీడియో అని. అవునా? అప్పుడు ఏమంటారు డాడీ? సరేరా అంటారు. నీకు ఇంత ఇంట్రెస్ట్ ఉందో కదా స్కూల్లో, మరి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటావా గేమ్స్? యాక్టివ్ స్కూల్లో అయితే ఏ సార్ వస్తే ఆ సార్ సబ్జెక్ట్ అయితే టక్టకా చదివేసి టక్టకా చెప్పేస్తా. అవునా? ఫస్ట్ ర్యాంకర్ అయితే నువ్వు, ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్వే అంతేనా? డబ్బింగ్ ఏంటి చక్కగా చెప్తున్నానంటే ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయ్యి ఉంటావు, అన్నీ గుర్తుపెట్టుకోగలుగుతావు. ఏం చెప్తూ ఉంటారు స్కూల్లో టీచర్స్? స్కూల్లో టీచర్స్ లెసన్స్ ఏమన్నా పెండింగ్ ఉంటే అవి చెప్తారు. ఇంకా కొన్ని వీడియోస్ చూసి అడుగుతుంటారా, బాగా చేస్తున్నావు బాను, బాగా చేసావు అని అడుగుతుంటారు, చెప్తూ ఉంటారా? అంటే ఇప్పుడే కొత్తగా వెళ్ళాను కదా. ఓకే, వేరే స్కూల్ జాయిన్ అయ్యావా 6th? ఓకే, ఏమని చెప్పారు?
కొంతమంది టీచర్స్ అయితే నీ వీడియోస్ చూస్తే బాగుంటాయమ్మా అంటారు. పాత స్కూల్లో ఏం చెప్పేవారు? పాత స్కూల్లో అయితే టీచర్స్ మొత్తం నా ఫ్యాన్స్. అవునా? బాను చాలా బాగా చేస్తూ ఉంటారు. సునీత టీచరు మా క్లాస్ టీచరు అసలు బాగా చేస్తూ ఉంటారు. అవునా? మరి మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఫొటోస్ దిగి బాను నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నాను అలా చెప్తారా? ఫోటో దిగడం ఎందుకు, ఇప్పుడు వాళ్ళు కూడా నేనుండే స్కూలే. అంటే అలా కాదు, వీడియోస్ చేస్తున్నామంటే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్కి చూపించుకోవడానికి అలా మాట్లాడుతూ ఉంటారా? మేమైతే అందరం ఫ్రెండ్లీగానే ఉంటాము, గొడవ పడినా మళ్ళీ కలిసిపోతాము. అంతేనా? అంతే. బాగా చేస్తామని చెప్తారా వీడియోస్? అయితే ఫొటోస్ అయితే దిగరా, నీతో అడగరా? అంటే వాళ్ళు నేను నీతో ఫోటో దిగుతా అని అడిగితే నేను ఇంకా ఫోటో ఎందుకు వీడియోలో మిమ్మల్ని చూపించేస్తా అంట. అవునా? చూపించేసావా? మరి కొన్ని వీడియోలో ఉన్నారు. అవునా? నా బర్త్డే వీడియోలో కానీ ఇంకా అలా ఉన్నారు. అసలు బాను ఎక్కడో పోలవరంలో ఉండి చక్కగా చదువుకుంటూ యూట్యూబ్ వీడియోస్ చేస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తున్న అమ్మాయి సడన్గా హైదరాబాద్ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోకి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చింది అని అంటే అందరూ షాక్ ప్లస్ అందరూ సర్ప్రైజ్ అయ్యి హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు. చక్కగా బాను వచ్చింది అని చెప్పేసి. ఎలా అనిపించింది ఫస్ట్ అవకాశం అలా స్టేజ్ పర్ఫార్మెన్స్ రావడం నీకు? నాకు బాగానే అనిపించింది. అంటే హైదరాబాద్ వెళ్ళడం కొత్త ఏం కాదు, చాలాసార్లు వెళ్ళా. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అదే. ఓకే. చాలాసార్లు వెళ్ళా. సో నాకు పెద్దగా అదేం అనిపిలా, కానీ స్టేజ్కి పర్ఫామ్ ఇవ్వడం మాత్రం చాలా బాగా అనిపించింది. బాగా ఎక్సైట్ అయ్యావా? బాగా. అవునా? అక్కడ ఎవరెవరిని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యావు? నేనైతే గంగమ్మ అన్నపూర్ణమ్మ గారు, ఇంకా చాలా మందే ఉన్నారు. పెద్దవాళ్ళు చైత్ర లక్ష్మి, ఇంద్రజ గారు, రష్మి గారు, అందరినీ చూసి ఎంజాయ్ చేసావు. చాలా. భయం అనిపించలేదా? అసలు వెళ్ళంగానే ఫ్రెండ్స్ అనుకుని మాట్లాడేశాను అక్క అందరితో. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు కూడా ఇంచక్కతో మాట్లాడుకున్నారు. ఫుల్ ఎక్స్ట్రోవర్ట్ అయితే బాను. చక్కగా చదువు, వాగ్దేవి అని పాటలు పాడుతాను కూడా. అందరూ ఫ్రెండ్స్ అయిపోయారా? అందరూ ఫుల్ గా. అవునా? మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది వాళ్ళ దగ్గరికి? వెళ్ళాలనిపిస్తుంది. మరి మళ్ళీ పిలిపి వచ్చిందా? మళ్ళీ వచ్చింది, కానీ ఇంకా ఇల్లు కడుతున్నాం కదా, ఆ పని మీద వెళ్ళలేదు. ఇంకా కొంచెం బిజీగా ఉండి వెళ్ళలేదు. తర్వాత వెళ్ళడానికి ట్రై చేస్తావు? వెళ్తావు అంతేనా? అసలు మెయిన్ గోల్ ఏంటి బాను? అంటే నీ స్కూలింగ్ అయిపోయిన తర్వాత కొంతమంది పిల్లలు ఏంటంటే ఇలా స్కూల్ చదువుతూనే స్కూల్కి వెళ్తూనే యాక్టింగ్ చేస్తూ ఉంటారు, సీరియల్స్ ఆర్ మూవీస్ ఏమైనా సరే. సో అలా నువ్వు బ్యాలెన్స్ చేయగలుగుతావా? యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా మూవీస్లో? అలా మూవీస్లో కాదు, నేనేంటంటే బాగా చదువుకొని ఐఏఎస్ అవ్వాలనా? సూపర్. అయితే అయిపోతావు నువ్వు. ఐఏఎస్ అవ్వాలని కోరుకున్నా. నువ్వు ఐఏఎస్ అయ్యాక గుర్తుపెట్టుకుంటావా నన్ను? గుర్తుపెట్టుకుంటాను అక్క, దాంట్లో ఏముంది? అయితే కావాలంటే మీ ఇంటికి వచ్చేస్తా. అవునా? అయితే బాను ఐఏఎస్ మా ఇంటికి వచ్చిందని గొప్పగా చెప్పుకుంటాను. ఇప్పుడు కూడా చెప్పుకుంటాను, బాను మా ఇంటికి వచ్చిందని గొప్పగా. ఇంకా ఐఏఎస్ అయ్యాక ఇంకా కొంచెం ఎలా ప్రౌడ్ ఎలా పెరిగిపోతుంది మనకి. ఓకే. సో నువ్వు అనుకున్న గోల్ సక్సెస్ అవ్వాలి. మరి బాను జనరల్గా స్కూల్లో ఏంటంటే నువ్వేమవుతావు అని అంటే ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్ ఇలా అన్నీ చెప్తూ ఉంటావు. నువ్వు ఐఏఎస్ అని చెప్పావు కదా, ఐఏఎస్ అవ్వాలని ఎందుకు అనిపించింది అనేది నాకు పెద్ద క్వశ్చన్ ఉండిపోయింది మైండ్లో. ఏంటి, ఎందుకు? ఎందుకంటే చిన్నప్పుడు ఒక సెకండ్ చదువుతున్నాను అనుకుంటా, సెకండ్ థర్డ్ అయితే అప్పుడు మేము ఒక షో చేసాము. అప్పుడు నేను ఒకరితో చెప్తాను, నేను బాగా చదువుకొని ఐఏఎస్ అయ్యి మా ఊర్లో ఒక పెద్ద స్కూల్ కట్టిస్తాను అని చెప్తాను. ఇంకా అప్పటి నుంచి నా మైండ్లో అదే స్కూల్ కట్టాలి, అందుకు ఐఏఎస్ అవ్వాలని. నువ్వు ఐఏఎస్ అయితే ఒక్క స్కూల్ ఏంటి, చాలా స్కూల్స్ కట్టించు. చాలా స్కూల్స్ కట్టిస్తా, అందరికి సైకిళ్ళు కొనిస్తా. సూపర్. అసలు ఎంత మంచి, అంటే సొసైటీలో ఇలాంటి పిల్లలు చాలామంది రావాలి. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే ఫోన్స్ చూసుకుంటూ అది ఇది పాడైపోతున్నారు. కానీ ఇలాంటి అవేర్నెస్ నీ నుంచి రావాలి, ఇన్స్పైర్ అవ్వాలనే కోరుకుంటాను నేను. సో ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలి అని అంటే నువ్వు కష్టపడి చదవాలి. మరి బాగా కష్టపడి ర్యాంక్స్ కొట్టాలి. మెయిన్ ఏంటంటే అమ్మ వాళ్ళకి బర్డెన్ అవ్వకుండా నువ్వే ర్యాంక్స్ కొట్టి ఫ్రీ సీట్స్ సంపాదించేలాగా నువ్వు ప్లాన్ చేసుకోవాలి. దానికి ఎంత కష్టపడాలంటే నీకు తెలుసు కదా, అంటే డే అండ్ నైట్ నువ్వు చదివేయక్కర్లేదు.
చదివిన కొంచెం సేపు అయినా కాన్సన్ట్రేట్గా చదివితే ఆటోమేటిక్గా మన మైండ్లోకి అదంతా వచ్చేస్తుంది. ఫస్ట్ చదివే ముందు చదివిన తర్వాత మెడిటేషన్ చేయాలి. అప్పుడు ఎవరు చెప్పారు నీకు ఈ విషయం? లేదు, నాకే తెలుసు నార్మల్. అవునా, సూపర్. అయితే మెడిటేషన్ చేయాలని కూడా తెలుసు. చూసారా, అన్నీ తెలుసు. నువ్వు ఇప్పుడు పుట్టాల్సిందని కదా, అప్పుడెప్పుడో పుట్టాల్సిందని. ఎవరు బాగా ఇన్స్పిరేషన్ నీకు? ఫస్ట్ అయితే నానమ్మ. ఏంటంటే నానమ్మ ఎలా పనులు చేయాలి, చిన్నపిల్లలు ఎలా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, ఇలాంటివి చెప్తా ఉంటారు. అలాగే సాయంత్రం అయితే కథలు చెప్తారు. ఇప్పుడున్న రోజుల్లో నానమ్మలు అమ్మమ్మలు గారవం ఎక్కువైపోతుంది, కానీ మీ నానమ్మ చక్కగా అన్నీ చెప్తారనమాట. ఇంకా చేయడం, ఇంకా రామాయణం, మహాభారతం అలాంటివి చెప్తా ఉంటారు. ఇంకా అసలు మా నాన్నమ్మలో నాకు బాగా ఇష్టమైనది అయితే వంటలు బాగా చేస్తారు. అసలు తింటే అలా కరిగిపోతాయి. మరి నువ్వు నాకు తీసుకురాలేదు, నువ్వు చెప్తే నాకు నోరు ఊరిపోతుంది. ఈసారి తీసుకొస్తాలే అక్క. ఆవకాయ తీసుకురానా? ఆవకాయ తీసుకురా. సో ఏమేమి వంటలు బాగా చేస్తారు? నీకు నేర్పించారా చేయమని? మరి మీ నాన్నమ్మ వంట బాగా వండుతుందంటే నువ్వు కూడా మీ నాన్నమ్మ దగ్గర నుంచి ఆ వంట నేర్చుకుంటే మీ నాన్న చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీ నాన్నగారు ఏంటంటే మా అమ్మలా వంట చేస్తుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమేమి వంటలు బాగా చేస్తారు మీ నాన్నమ్మ? మా నాన్నమ్మ ఎక్కువ అయితే పికిల్స్ బాగా పెడతారా? చాలా బాగా పెడతారు. అవునా, ఏ పికిల్ బాగా పెడతారు? ఆవకాయ. సో ఈసారి ఆవకాయ నాకు కూడా కొంచెం టేస్ట్ చేపించే. అడగాలి అక్క, ఇంత పెద్ద డబ్బా తీసుకొచ్చేస్తా. కొంచెం చాలు నాకు. కొంచెం ఇంకా ఎక్కువ తెస్తా. సరే, నీ మంచితనానికి చాలా హ్యాపీ, నాకు కడుపు నిండిపోయేది. సో నానమ్మ తర్వాత ఎవరు? నానమ్మ తర్వాత ఇంకా అమ్మ నాన్న ఇష్టం. అమ్మ నాన్న అంటే ఎందుకు ఇన్స్పిరేషన్? మామూలుగా ఇలా షూట్స్ కానీ ఇంటర్వ్యూస్ ఇంకా ఏమైనా షోస్ ఉన్నాయనుకో ముందుగా తీసుకెళ్ళడం, ఎంకరేజ్ చేయడం, సపోర్ట్ చేస్తూ ఉంటారు. అనుకున్న గోల్ దగ్గరికి రీచ్ అవ్వాలా అలా బాగా మోటివేట్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి నాన్న అన్న అమ్మ కూడా మంచి ఇన్స్పిరేషన్. పిల్లలకైనా పెద్దలకైనా సరే ఫస్ట్ ఇన్స్పిరేషన్ మన ఇంట్లో వాళ్ళే అయి ఉండాలి. నీకు అది ఉంది కాబట్టి నేను ఫుల్ హ్యాపీ. వాళ్ళు ఇన్స్పిరేషన్, వీళ్ళు కాదు, ఫస్ట్ ఇంట్లో వాళ్ళ ఇన్స్పిరేషన్. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారు అనేది మనం మన కళ్ళతో చూస్తాం కాబట్టి. సో నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎన్టీఆర్. అవునా, జూనియర్ ఎన్టీఆరా? ఎందుకు ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ అంటే? ఏంటంటే నేను చాలా చిన్నగా ఉన్నాను అప్పుడు. మేము ఫస్ట్ సినిమాకి ఎన్టీఆర్ సినిమాకి వెళ్ళాము. అది అరవింద సమేత. ఓహో, ఓకే. అరవింద సమేతకి వెళ్ళినప్పుడు హీరో ఎన్టీ వచ్చింది కదా, అందరూ విజిల్ వేస్తున్నారు. నాకు చిన్నపిల్లలు కదా, విజిల్ వేయడం కుదరట్లా. డాడీని ఓ తెగ లాగేస్తున్నా, డాడీ విజిల్ విజిల్ డాడీ అని. మా డాడీ ఏమో పక్కన వాళ్ళు పక్కన ఎలా అడుగుతుంటే అని అడిసా. ఏంటో అని అడిగితే ఇదే విజిల్ డాడీ అని చెప్పా. ఇప్పుడు వచ్చా విజిల్ నేర్చుకోలేదా? ఇప్పటికీ అరవడమే, విజిల్ అయితే రాదు. అయ్యో, మరి ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం అన్నావు. ఎన్టీఆర్ గారి దగ్గరికి ఒకవేళ వెళ్ళి కలిసే ఛాన్స్ వస్తే ఏం మాట్లాడతావు? నేను మీకు పెద్ద ఫ్యాన్, అలాగే నేను కూడా ఇలా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, నాకు ఇంతమంది ఫాలోవర్స్. సో మీతో కలిసి యాక్ట్ చేయాలి, 1 ఫోటో అని ఒక ఫోటో తీసుకొని చాలా బాగా అనిపించింది ఇవాళ మిమ్మల్ని కలిసినందుకు అని చెప్తావా? ఓ సూపర్. అయితే ఎన్టీఆర్ గారి వరకు వెళ్ళాలి వీడియో, ఖచ్చితంగా కలుస్తారు నేను. మరి హీరోయిన్ ఎవరు ఇష్టం? కీర్తి సురేషా? ఓకే, ఎందుకు ఇష్టం కీర్తి సురేష్? నాకు తెలీదు, మూవీస్లో బాగా యాక్ట్ చేస్తారు, అందుకు కీర్తి సురేష్ అంటే ఇష్టం. మహానటి మూవీ చాలా బాగుంటుంది, నేను చూసా. ఎస్, సో అందుకు ఇష్టం. సో నీ లైఫ్లో ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత మోస్ట్ హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్ ఏంటి? శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళడం, ఇంకా ఇలా ఇంటర్వ్యూస్కి వెళ్ళడం, ఇవాళైతే చాలా హ్యాపీగా ఉంది ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు. థ్యాంక్ యూ. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది నిన్ను కలవడం, నేను ఇంటర్వ్యూ చేయడం. అందరూ గుర్తుపడుతూ ఉంటారా భాను నిన్ను బయటకు వెళ్ళినప్పుడు? అసలు మా ఊరు దాటి కాలు బయట పెడితేనే ఇంతమంది వస్తారు అక్క. అవునా? ఫోటోస్ భాను నేను ఫాలోవర్ ఒక ఫోటో ఇవ్వా అని అడుగుతారు. అవునా, సూపర్. కొంతమంది అయితే ఇలా వస్తారు, హాయ్ నేను ఫాలోవర్ అంటారు.
ఏ ఊరు అని అడిగేలోపు వెళ్ళిపోతారు. అయ్యయ్యో, ఇంకా డిసప్పాయింట్ అయిపోతా. అవునా? పాపం ఎక్కువసేపు మాట్లాడలేకపోయారనే అని బాధపడుతూ ఉంటాం. ఈసారి ఏ ఫాలోవర్ వచ్చినా చక్కగా మాట్లాడండి, బాను చాలా బాగా మాట్లాడుతుంది కూడా. ఏ ఊరు, ఏం పేరు అలా అడిగి క్వశ్చన్లు ఇవ్వట్లా నాకు. అసలు టైమే ఇవ్వట్లా వాళ్ళు. హాయ్ చెప్పి ఫాలోవర్ అని చెప్పి నేను నీకు బిగ్ ఫాలోవర్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. అయ్యయ్యో, బిగ్ ఫాలోవర్ అయితే ఏం చేయాలక్క, చక్కగా కొంచెం మాట్లాడి స్పెండ్ చేయాలి. ఆ తర్వాత ఇంకా వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళాలి. కానీ పాపం వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, చాలా మంది వస్తుంటారు కదా, అమ్మాయి ఏమన్నా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుందేమో, హాయ్ చెప్పేసి వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోతున్నారేమో. ఇంకా చాలా మంది ఫాలోవర్స్ కలిసారు. నాకు వస్తుంటే రాజమండ్రిలో ఒక ఫాలోవర్, అక్కడ జంగారెడ్డిగూడెంలో ఒక ఫాలోవర్, బైక్ మీద వెళ్తుంటే ఫాలోవర్స్. ఇంకా అంతే. అసలు ఎంత అదృష్టం బాను, నీకు మంచి ఫాలోవర్స్ సంపాదించుకున్నావు. సో గుర్తుపడతారా, లేకపోతే నువ్వేనా బాను విలేజ్ థాట్స్ నీదేనా అని అడుగుతారా? కొంతమంది అయితే గుర్తుపడతారు, కొంతమంది నేను ఎక్కడుంటే అంత దూరంలో ఉండి తినా కాదా నీకెలా తెలుస్తుంది? చూస్తారు, చూసేసరికి అర్థమైపోతుంది. ఓహో, అప్పుడు నువ్వే వెళ్ళాలి కదా, నేనే అని చెప్పి. అలా వెళ్తే మన పరువు గాల్లోకి ఎగిరిపోయింది. అలా ఏం ఉండదులే. ఇంత చక్కగా మాట్లాడుతున్నావు, ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావు. మనం అలా వెళ్ళకూడదు, వాళ్ళే వచ్చి రావాలి. అవునా? వాళ్ళు మన వీడియోస్ చూస్తారో లేదో మనకేం తెలుసు. అవును, మళ్ళీ వెళ్ళాక ఎవరు నేను నీ గురించి ఎందుకు అనుకుంటున్నా అంటే పరువు పోతుంది. అప్పుడు పోతుంది, పక్కన వాళ్ళు చూసి అని అవుతారు. అవును, నిజమే. నువ్వు చాలా నేర్చుకున్నావు అయితే, చాలా నాలెడ్జ్ ఉంది. చిన్నపిల్లవేం కాదు నువ్వు కదా. నీ మైండ్ మెచ్యూరిటీ చాలా బాగుంది. నేను 6th క్లాసే కానీ నా మైండ్లో ఇన్ని ఆలోచనలు, ఇంటర్మీడియట్ ఉన్నంత ఆలోచనలు ఉన్నాయి అంతేనా? మరి నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటంటే ఇదివరకు మ్యాథ్స్, ఇప్పుడేమో మ్యాథ్స్ చాలా ఎక్కువ పెరిగిపోయిందనమాట. సో మన లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ ఇష్టం. బాగా చదువుతావు చక్కగా తెలుగు అసలు టకటకా చదివేస్తాయి. ఏదైనా ఒక తెలుగులో ఒక పద్యం చెప్పు, టకటకా చెప్పేయాలి. ధనము కూడా పెట్టి దానము చెయ్యక వాడు తినక లెస్స దాచుకాక తేనెతీగ కుర్చి తెరువరికి ఇయ్యగా విశ్వదాభిరామ వినురవేమో. సో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ తెలుగు కాబట్టి తెలుగులో చాలా ఉంటాయి కదా, అంటే పద్యాలు ఉంటాయి, లెసన్స్ ఉంటాయి, పర్యాయ పదాలన్నీ చాలా ఉంటాయి. నీకు బాగా ఇష్టమైన ఏంటి? గ్రామర్ ఇష్టమా నీకు బాగా? నాకు అన్నిటికన్నా ఇష్టం పద్యాలే ఇష్టమా? పద్యాలకి భావాలు వస్తాయి, అర్థాలు వస్తాయి. సో పద్యం బాగా ఇష్టం. ఇంకో పద్యం చెప్పచ్చు కదా. వినదగును ఎవరు చెప్పినా వినంతనే వేగపడక వివరింపదగును దానికల్లా నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. సూపర్, బాగా చెప్పావు. ఏదైనా మూవీ డైలాగ్ చెప్తావా? ఏదైనా మూవీలో డైలాగ్ ఏదైనా నీకు నచ్చింది చెప్తా. చెప్పు. అంటే వీళ్ళంది కూడా చెప్తా. రే పులి, అరే పులిని దూరం నుంచి చూడాలనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే చెను ఇచ్చింది కదా అని ఆడుకుంటే రాదిది వేటాడేస్తుంది. సూపర్. ఎన్టీఆర్ గారి ఫ్యాన్ కాబట్టి మంచిగా ఎన్టీఆర్ గారి డైలాగ్ కూడా చెప్పావు. మరి నీలో హిడెన్ టాలెంట్ ఏమైనా ఉందా బాను? హిడెన్ టాలెంట్ అంటే ఇప్పటి వరకు ఎవరికి నీ టాలెంట్ ఇది నా లోపల ఉంది అంటే, నేను పాటలు పాడగలను, నేను డ్రాయింగ్ చేయగలను, నేను ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటిది ఏదైనా ఉందా నీకు హిడెన్ టాలెంట్? నాకు అలాంటిదేం లేదు, ఉన్నది మొత్తం బయట పెట్టేసా. అవునా? సో ఇన్స్పిరేషన్ ఎవరో చెప్పావు, హీరో, డైలాగ్స్ అన్నీ చెప్పావు, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ కూడా చెప్పావు కదా. ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు నీకు ఎప్పుడైనా నాన్న మనం సిరీస్ లాంటివి స్టార్ట్ చేద్దామో, బాగుంటుంది, యాక్టింగ్ స్కోప్ ఉండే సిరీస్ లాంటిది ఏదైనా ప్లాన్ చేద్దామని అడిగేవారా? ఎప్పుడు అడగలేదా? నాన్న అడిగేవాడా? మరి డాడీ అడిగేవారు, చేద్దామంట, కొంచెం టైం తీసుకుని చేద్దాం లేరా అని డాడీ మళ్ళీ అంటారు. ఎందుకంటే ఇల్లు కడుతున్నారు కదా, మరి ఫుల్ బిజీ ఉంటారు కదా. ఇల్లు కట్టిన తర్వాత చేద్దాం లేరా అంటారు. అవునా? సరే, హిడెన్ టాలెంట్ ఏమీ లేదు అని అంటున్నావు, అన్నీ బయట పెట్టేసాను అంటున్నావు, కానీ మాకు పాట అంటే సాంగ్స్ పాడడం కూడా బయట పెట్టేసావా, లోపల ఉందా, ఇంకా దాగుందా? పెట్టేసావా? అయితే పాడాలి ఇప్పుడు. అబ్బాయి ఏం పాడాలి?
తిరుమలవాస తిరుమలవాస సుమధురహాస నీ హారతి కనవయ్యా సుఖజనుమూష జయ జగదీశ మామార్దిని కనవయ్యా అడుగే పడని పయనాన్న వెలుగై నడిపే నీ కరుణ ఆభరాన్ని దూసిటిలోన నిలుపుకున్నమే తపమును చేసా తిరుమలవాస సుమధురహాస నీ హారతి కొనవయ్యా శుకజనుమూష జయ జగదీశ మామార్దిని కొనవయ్యా. సూపర్. మరి అడగగానే పాట పాడినందుకు నీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి కదా, నేను ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నాను చూడకుండా చెప్పాలి. ఇక్కడ ఏదో స్పెషల్ ఉంది, ఏదో స్పెషల్ ఉంది. అది తర్వాత ఇస్తాను, ఇప్పుడు ఇంకో గిఫ్ట్ ఇస్తాను. సో నీకు ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్. నానమ్మ బాగా వంటలు చేస్తుందన్నావు కదా, మరి నానమ్మతో వీటితో అన్ని వంటలు చేయించుకోవాలి. సో ఐశ్వర్య ఫుడ్ స్టోర్స్ నుంచి నీకు ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ పాట పాడినందుకు. ఐశ్వర్య ఫుడ్ స్టోర్స్ నుంచి ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చాను, ఎందుకు పాట పాడావు కాబట్టి. అలానే ఇలాంటి టాలెంట్స్ అన్నీ కూడా నువ్వు యూట్యూబ్లో పెట్టుకుంటే నీకు ఫ్యూచర్లో మంచి అవకాశాలు వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ. బాగుంది, థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇలా చేస్తూ ఉన్నప్పుడు నీకు ఎప్పుడైనా సీరియల్ అవకాశం కానీ మూవీ అవకాశం కానీ వచ్చిందా? వచ్చింది. మరి చేసావా? అంటే వాళ్ళు 6 months అంటున్నారు, మరి ఇక్కడ స్కూల్ పోతుంది కదా, అలా స్కూల్ పోయినా మనకి నష్టమే. మళ్ళీ ఐఏఎస్ మెయిన్ అది అవ్వలేం. మెయిన్ ఐఏఎస్ స్కూల్ ఉంది కాబట్టి సీరియల్లో అవకాశం వచ్చినా సరే వద్దు అనుకున్నా. సో ఇంట్లో ప్రస్తుతానికి ఇవి చేస్తూ ఉంటాం. మేబీ కాలేజ్ అంత స్టడీస్ అయిపోయిన తర్వాత వస్తే ఓకేనా? సరే ఓకే అంటాను అనుకున్నావా? మరి అప్పుడు ఐఏఎస్ అవుతుంది కదా. ఎస్, ఐఏఎస్ అయితే అస్సలు చేయడానికి ఉండదు, ఈవెన్ యూట్యూబ్ చేయడానికి కూడా ఉండదు. సరిపోతుంది, ఫుల్ బిజీ అయిపోతావు. ఇక ఇలా పట్టుకొని అంతే. ఐఏఎస్ అంటే రాయడం ఒక్కటే ఉంటుందా? ఏమేమి వర్క్ చేస్తారో తెలుసా? ఐఏఎస్కి చాలా కష్టపడాలి. కష్టపడతావు మరి? కష్టపడితేనే మనకి ఐఏఎస్ అనేది దక్కుతుంది అనమాట. సో ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నీకు ఎప్పుడైనా సాడ్ సిచ్యువేషన్ ఎదురైందా? నెగిటివ్ కామెంట్స్ లాంటివి విన్నప్పుడు కానీ, లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు, లేదంటే వీడియోస్ చేస్తున్నప్పుడు ఇబ్బందిగా అనిపించి ఏడ్చిన సందర్భాలు, బాధపడిన సందర్భాలు? ఏడ్చిన సందర్భాలు ఏం లేవులే. మరి బాధపడిన సందర్భాలు అంటే నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఈ షోలో నుంచి విని ఈ షోలో నుంచి వదిలేదు. చదువుతాం కదా మనం, కళ్ళతో చూస్తాం కదా, అవి చూస్తే మళ్ళీ మర్చిపోవడమే. అదే బాగుంది, ఆన్సర్ బాగుంది. సో నెగిటివ్ కామెంట్స్ వచ్చినా సరే జస్ట్ అలా వదిలేస్తావే తప్పితే హార్ట్కి తీసుకొని బాధపడలేవు. ఇలా ఉండాలి భానులాగా అందరూ. బాధపడితే పద్దాక అదే గుర్తొచ్చింది, అదే బాధపడకుండా వదిలేస్తే ఇంకా మంచిగా చేయొచ్చు. యా. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? పానీపూరి ఇష్టమా? ఇంట్లో కుక్ చేసేవి? ఇంట్లో కుక్ చేసేవి అయితే నానమ్మ చేసే పికిల్స్. ఉట్టి పికిల్తోనే తింటావా? కర్రీస్ లాంటివి? కర్రీస్ అమ్మ చేసిద్ది. అవునా? కర్రీస్ ఏమి ఇష్టం? ములక్కాయ. నువ్వు వండగలవా? ఏదైనా క్విక్గా ఫాస్ట్గా చేయగలిగే రెసిపీ ఏమైనా ఉందా నీకు? నువ్వు చేయగలవా? ఆమ్లెట్. నువ్వు వేస్తావా ఆమ్లెట్? నీకు ఇంకేం రాదు, ఆమ్లెట్ ఒక్కటే వచ్చు. వేయగలను, అమ్మ అది కూడా చేయలేదు. నేను చిన్నపిల్లవు కదా, మరి చదువుకోరా నేను చేస్తాలే అంట. రేపు ఐఏఎస్ అయ్యాక కూడా చేయలేవు, ఫుల్ బిజీ అయిపోతావు కదా చేయడానికి. నా కోసమే చేసుకొని మా అమ్మ తీసుకొచ్చిద్దంట. అవునా? చెప్పిందా? అయితే పోనీలే. అమ్మ వంట ఎప్పటికీ మనం ముసలి వాళ్ళమైనా అమ్మ వంట తినాలి, అదే మనకి 1000 కోట్ల ఆస్తి. దేవుడు వచ్చి బాను ఈ కోరిక ఇస్తున్నాను, కోరుకో, నీకు వరం ఇస్తున్నాను అంటే ఏం కోరిక కోరుకుంటావు? మా అమ్మ డాడీకి మళ్ళీ ఇలానే పుట్టాలి, వాళ్ళు ఇలానే వీడియోస్ చేయాలి, నేను మళ్ళీ ఐఏఎస్ అవ్వాలి. అబ్బా సూపర్, మంచి కోరిక కోరుకున్నావు. సరే, నీ లైఫ్లో స్వీటెస్ట్ మెమరీ ఏంటి? అంటే స్వీట్స్ పంచుకొని సెలబ్రేట్ చేసుకున్న లాంటి మూమెంట్ ఏంటి? బర్త్డేనా? బర్త్డే ఒక్కటేనా? ఇంకేం స్వీట్ మెమరీస్ లేవా? ఫాలోవర్స్ పెరిగినప్పుడు? బర్త్డే కన్నా ఇంకా స్వీట్ మెమరీస్ ఏమున్నాయి? చక్కగా ఆ రోజు మన వెళ్ళి కొట్టరు, హోంవర్క్ చేయకపోయినా ఏమనరు. మెయిన్ అందుకోసం వెళ్ళిపోతాం. సో అందుకోసం బర్త్డే స్వీట్ మెమరీ నీకు. యా. నీ బర్త్డే మీ మమ్మీ డాడీకి కూడా స్వీట్ మెమరీ తెలుసా? నువ్వు పుట్టింది మా మమ్మీ డాడీది కూడా నాకు ఇష్టమే బర్త్డే. అవునా? మరి వాళ్ళకే కదా ఇష్టం ఉంటుంది.
నా బర్త్డేలో ఇంకా నాకు ఏమి ఇష్టం అంటే సాయంత్రం కేక్ కట్ చేసేది. మార్నింగ్ స్వీట్ చేసి పెడతారు, పాయసం, టెంపుల్కి వెళ్తాం. అసలు ఆ రోజు మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, ఏమనరు. మరి ఏం చేస్తావు ఆ రోజు ఏమనరు అని చెప్పేసి? పొద్దున్నే లేగేసి చక్కగా పాయసం చేసిద్దాం మీరుగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి 7 అయ్యిద్ది. అమ్మ చేసిన పాయసము పులిహోర అంటే చాలా ఇష్టం. చింతపండు పులిహోర అయితే ఇంకా ఇష్టం. ఇంకా చింతపండు పులిహోర చేసేసరికి తినేస్తా. తిన్న తర్వాత పూజ చేసి అమ్మ డాడీ ఆశీర్వాదాలు తీసుకొని ఇక నానమ్మ దగ్గరికి వెళ్ళి నానమ్మది కూడా తీసేసుకుంటా. ఆ తర్వాత ఇంకా అందరికి ఫస్ట్ నానమ్మకి వీళ్ళందరికీ చాక్లెట్లు ఇచ్చేసి స్కూల్కి బయలుదేరుతా. స్కూల్లో కూడా చాక్లెట్స్ ఇస్తాం, చాక్లెట్స్ అందరికి. ఈవినింగ్ కేక్ కటింగ్. సో ఆ రోజంతా కూడా హ్యాపీగా జాలీగా అయిపోతుంది. సో మా వదిన వాళ్ళు వస్తారు చక్కపల్లి నుంచి. మా ఇంట్లో దైవి మా చెల్లి ఉంది, ఇంకా కొంతమంది పిల్లలు వస్తారు. చక్కగా ఆడుకోవచ్చు సాయంత్రం, ఇంకా బాగుంటది. చిట్టి వాళ్ళు మెయిన్ అసలు చిట్టి వాళ్ళు మా ఆవు దూడలు చిన్నవి. ఏంటంటే మా చిట్టి పెద్దది అయిపోయింది, దానికి అసలు ఏం గుర్తే ఉండట్లా పాపం. అయ్యో నాకు బాధేస్తుంది. పెద్దదైపోయి గుర్తుపట్టట్లేదా నేను? మేబీ నువ్వు దాని దగ్గరికి ఎక్కువ వెళ్ళట్లేదేమో. వెళ్ళి అట్టుపండు తినిపించినా తినట్లేదు అక్క, నువ్వెవరు అంటుంది. అవునా? ఈసారి చెప్పు. అయితే అది మాట్లాడకపోతేనేం దానికి చిన్నవి ఉన్నాయిలే దూడలు. దానికి బుజ్జి, ఇంకోటి దాని ఫ్రెండ్ పండు. ఆ రెండు నా దగ్గరకు వస్తాయి. నేను కూడా అలానే కొన్ని పేర్లు పెట్టుకున్నాను తెలుసా మా ఇంటి దగ్గర. అపూర్వ, ఐశ్వర్య, అమూల్య, 3 పేర్లు పెట్టాను నేను. చిట్టి, అమ్ము, బుజ్జి, పండు 4 ఉన్నాయి. నీకే ఎక్కువ ఉన్నాయి. అయితే మాకు 3 ఉన్నాయి. 4 ఉన్నాయి. సూపర్. అయితే నువ్వు ఉడతగాడు, పిల్లిగాడు, కుక్కగాడు, పిచ్చుకగాడు. చిన్న పిచ్చుకకేమో చిన్ని పిచ్చుక అని పేరు, తిన్ని పిచ్చుక అని పెట్టావు. అయితే ఇలాంటి స్వీట్ మెమరీస్ నీ లైఫ్లో ఇంకా చాలా రావాలని చెప్పి, స్వీట్ సెలబ్రేట్ చేసుకునే ఇలాంటి మూమెంట్స్ రావాలి, అచీవ్మెంట్స్, నీ గోల్ సక్సెస్ అవ్వాలని నేను ఇప్పుడు నీకు ఒక స్వీట్ ఇస్తాను, ఓకేనా? రాజమండ్రి వచ్చావు కాబట్టి మరి ఇక్కడ ఏంటి ఫేమస్? ఆత్రేయపురం పూతరేక కదా. అసలు నాకు పూతరేకలు అంటే చాలా 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 ఇష్టం, అందుకే తెచ్చాను. అయితే నీకోసమే తీసుకొని వచ్చాను. సో ఇలాంటి స్వీట్ మెమరీస్ చాలా నీ లైఫ్లో ఉండాలని చెప్పేసి ఆత్రేయపురం నుంచి నాయుడు పూతరేకులు నీకోసం. థ్యాంక్ యూ. సో తర్వాత ఇంటర్వ్యూ అయ్యాక ఫుల్గా ఎంజాయ్ చేయి. మరి నీకు షాపింగ్ చేయడం ఇష్టమేనా? ఇష్టమే. బాగా షాపింగ్కి వెళ్తూ ఉంటావా? ఎక్కువ నాన్న అమ్మ చెప్పిన డ్రెస్సెస్ తీసుకుంటావా, నువ్వే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటావా? అంటే నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటా, అమ్మ ఒకటి, డాడీ ఒకటి. 3 నచ్చితే 3 తీసుకుంటారు డాడీ. అవునా? 2 నచ్చితే 2. అసలు ఒకటి నచ్చితే ఒకటి. నువ్వు నీ వీడియోస్లో చాలా మంది ఏంటంటే ఆ 3 డ్రెస్సులు తీసుకొచ్చి నా ముందు పెడతారు, నీకేం నచ్చిందో సెలెక్ట్ చేసుకోమంటారు. 3 నచ్చినాయి అంటే 3 కొనేస్తారు. చెప్తూ ఉంటావు అలానే 3 వస్తాయి, 3 నచ్చాయని చెప్దామని. మళ్ళీ కాస్ట్ పెరిగిపోయిద్దిగా, అందుకనే 1 లేకపోతే 2 చెప్తా. సూపర్. డాడీ ఏమో 3 తీసేసుకుంటారు. అంటే డాడీ గురించి నువ్వు ఆలోచిస్తే నీ గురించి డాడీ ఆలోచిస్తున్నారు. ఎంత గొప్ప బంధమో మీ ఇద్దరిది. సో చాలా మందికి నీ వీడియోస్లో చెప్పావు, మీ ఊరి గురించి చెప్పావు, మీ ఫ్యామిలీ గురించి చెప్పావు. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు, కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియ ఉండకపోవచ్చు కాబట్టి, సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నాన్న ఏం చేస్తారు, అమ్మ ఏం చేస్తుంది, ఎక్కడ ఏంటి, అవన్నీ ఒకసారి మళ్ళీ చెప్తావా? అందరికీ చెప్తున్నా, ఇప్పుడే జాగ్రత్తగా వినండి. నానమ్మ ఏమో మంచి మంచి కర్రీస్ ఇవి చేస్తూ ఉంటుంది, అలాగే పనులు ఎలా చేయాలి ఇవన్నీ చెప్తూ ఉంటుంది. మా పిన్ని ఇంట్లోనే ఉంటుంది, మా బాబాయ్ తిరువూరులో పనిచేస్తారు, మా దైవి మా చెల్లి, మా పిన్ని వాళ్ళ కూతురు, మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది, మా డాడీ డ్రాయింగ్ టీచర్, నేను స్కూల్కి వెళ్తాను, ఇలా వీడియోస్ చేస్తూ ఉంటాను, ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాను, షోస్కి వెళ్తాను. నాన్న టీచర్ అయితే? అమ్మో, అది కూడా మా స్కూల్లోనే. అవునా? ఇది గొప్ప, అసలు నాకు తెలియదు ఇది. మీ స్కూల్లోనే టీచరా? భయపడుతూ ఉంటావు మరి నాన్నకి? ఎందుకు మా ఫ్రెండ్స్ కూడా భయపడరు అక్క. అవునా? నాన్న కాబట్టి డాడీ అసలు ఏమనరు ఎవరిని, హోంవర్క్ చేయకపోతే చిన్నగా కొడతారు. మా ఫ్రెండ్స్ అయితే అసలు కొట్టరు, నెక్స్ట్ టైం హోంవర్క్ చేసుకొని రా అని చెప్తారు. ఓహో, మీ నాన్న నుంచి వచ్చింది అయితే డిసిప్లిన్, అదంతా కూడా చక్కగా మాట్లాడే విధానం నాన్న నుంచి నేర్చుకున్నావు. నాన్న టీచర్ అయితే చెప్పావా మీ ఆడియన్స్కి, మీ ఫాలోవర్స్కి చెప్పావా అప్పుడు నాన్న టీచర్ అని?
వీడియోలు కూడా చేసేసావు. కానీ చాలా మందికి కొంతమందికి కొత్త ఫాలోవర్స్కి తెలియదు. కొత్త ఫాలోవర్స్కి తెలియదు కాబట్టి ఇప్పుడు చెప్పేసావు. అయితే చెప్పేసాను. నాన్న నేను మరి స్కూల్లో టీచర్ లాగా ఇంట్లో కొడుతూ ఉంటాడు, ఎప్పుడన్నా అరుస్తూ ఉంటారా? నిజం చెప్పలే పర్వాలేదు. నిజం చెప్తున్నా, మేమిద్దరం ఫుల్ ఫ్రెండ్లీగా ఉంటాం. అవునా? అయితే బాను నాన్న కూచి అమ్మ కూచి కాదు. పొద్దున్న అంటే ఇద్దరు ఇష్టమే. అట్లా కాదు, ఒకరే చెప్పాలి. నిజంగా ఒక్కలైతే డాడీ. పొద్దున్నే లెగుస్తాను అక్క. లెగిసి అమ్ముందో లేదో చూస్తా. అమ్ముందనుకో వెంటనే డాడీకి అతుక్కొని పడుకుంటా. అప్పుడు డాడీని నన్ను ఇద్దరిని తిట్టిద్దమ్మా, లేకంటే ఇంకే ఎంతసేపు పడుకుంటారని. మేమిద్దరం అయినా సరే మళ్ళీ అమ్మ వెళ్ళంగానే లెగిసి అమ్మ లోపలికి రాగానే మళ్ళీ పడుకుంటాం. కావాలని చేస్తుంటారు అమ్మని ఏడిపించడం కోసం. అలా 7 దాకా చేసేసరికి అమ్మ కోపం వచ్చి ఇద్దరిని తీసుకెళ్ళిద్ది బ్రష్ చేయడానికి. ఇద్దరు మళ్ళీ సేమ్ స్కూల్ సేమ్ టైంకి వెళ్ళాలి కదా మరి. అంటే డాడీ మధ్యాహ్నం నుంచి వస్తూ ఉంటారు. ఓకే, నేను వెళ్ళాలి పొద్దున్నే వెళ్ళాలి. మరి నువ్వు చదవాలి కదా, చాలా ఎక్కువ చదవాలి కదా, అందుకోసమే నువ్వు మార్నింగ్ వెళ్ళిపోవాలి. మరి ఐఏఎస్ అంటే ఆషామాషి చెప్పు, ఇంకా ఎక్కువ చదవాలి. ఇప్పుడే ఉంది, చాలా చాలా ఉంది. ఇంకా మా ఫస్ట్ టీచర్ వచ్చేసరికి సైన్స్ సార్, అసలు ఎంత ఫ్రెండ్లీ అంటే అంత ఫ్రెండ్లీ మాకు. అవునా? అందుకే రోజు ముందే వెళ్ళిపోతాం. అవునా? ముందే వెళ్ళిపోయి సార్తో ముచ్చట్లు పెట్టుకో. అయితే ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఫ్రెష్గా మైండ్ చాలా ఫ్రెష్గా స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ మ్యాథ్స్ సార్ లెక్కలు ఇన్ని ఇస్తారు, అయినా సరే మేము చేస్తాం. అవునా? పర్లేదు, ఓపెన్గా చెప్పేసి. ఇన్ని ఇచ్చినప్పుడు ఎప్పుడైనా అడుగుతుంటారా సార్ కొంచెం తగ్గించండి సార్ ఇన్ని ఇస్తున్నారు అని అడుగుతారా? మా ఫ్రెండ్ మనసులోని ఒక అమ్మాయి ఉంటుంది, తను కూడా సేమ్ మాతో పాటే సార్ కొంచెం తగ్గించారంటుంది. అయితే పుణ్యసాయి ఒక అమ్మాయి ఉంటుంది, తను నా కొంచెం క్లోజ్ ఫ్రెండ్. అయితే తను ఏంటంటే ఎప్పుడు నేను చెప్పిన మాటే చెప్పిద్ది, నేను చేసిన పనులే చేసిద్ది. నన్నే ఇప్పుడు ఫాలో అవుద్ది. తినేటప్పుడు కూడా అక్క నా పక్కనే కూర్చొని తినాలి. ఇప్పుడు హ్యాపీనా సాడా? అసలు ఫుల్ హ్యాపీ అక్క. నా కోసము వేరే వేరే స్నాక్స్ తెచ్చిద్ది. ఇంకా బుక్ నువ్వు తన కోసం తీసుకెళ్ళవు స్నాక్స్? నేను తీసుకెళ్తా. అయితే ఓకే, షేరింగ్ ఈజ్ కేరింగ్. అంటే ఏంటంటే ఫ్రెండ్ బర్త్డే వస్తే పక్కన వాళ్ళకి చాలా హ్యాపీ, ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్స్ కి ఎక్కువ చాక్లెట్లు ఇస్తారు. నువ్వు అలానే ఇస్తూ ఉంటావా? నేను ఇస్తా, మా ఫ్రెండ్స్ నాకు ఇస్తారు. అంతే. అవునా? ఎక్కువ చాక్లెట్ స్వీట్స్ అవన్నీ నీకు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే పాత స్కూల్లో నుంచి క్లోజ్ ఫ్రెండ్సే కాబట్టి ఇక్కడికి వచ్చాక కూడా సేమ్ అలానే ఉంది, ఇంకా విడిపోలేదు. ఓహో, ఓకే. చాలా మంది ఉన్నారా ఫ్రెండ్స్ నీకు? ఒక 6 ఉంటారు. 6 ఉంటారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు? బాగా చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ. ఓహో, అయితే ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువే బానుకి, చాలా ఎక్కువ. ఇప్పుడు 6th క్లాస్లో కూడా ఒక 2 రోజులు వెళ్ళంగానే కంటిన్యూస్గా అలవాటు అయిపోయారు అందరూ. ఓకే. హనీ అని హృదయ అని అందరూ అలవాటు అయిపోయారు. నీకు సీఎం అంటే తెలుసా? తెలుసు. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, నెక్స్ట్ మరి సీఎం ఉన్నారు కదా, మరి నువ్వు 1 డే సీఎం అయ్యే అవకాశం నీకు వస్తే ఏం చేస్తావు? మంచిగా లీడ్ చేయాలి. ఏం చేస్తావు చెప్పు. సరే, మీ ఊరి గురించి నీకు ఎక్కువ తెలుస్తుంది కాబట్టి నీ ఏజ్కి మీ ఊర్లో ఏమేం చేస్తావు నువ్వు సీఎం అయితే? మా ఊరు అంటే స్టేట్కి చేయాలి, బట్ నీ ఏజ్కి మీ ఊరు మీ చుట్టుపక్కలే తెలుసు కాబట్టి ఏం చేయాలనుకో? మా ఊర్లో మంచి రోడ్లు వేపిస్తా, ఎక్కువ మొక్కలు నాటిపిస్తా, ఇంకా మంచి మంచి స్కూల్ కట్టిస్తా, పాత స్కూల్స్కి పెయింటింగ్స్ వేసి కొత్త స్కూల్లో మార్చుతా. అవునా? ఇప్పుడు అవన్నీ జరగలేదా? రోడ్స్ అవన్నీ వేయలేదా? అంటే వేశారు కానీ మళ్ళీ వర్షాలకు గుంతలు పడిపోయింది. ఇంకా పాపం మన కోసం కష్టపడతారే రైతులు, వాళ్ళకి మంచి సౌకర్యాన్ని కల్పిస్తాను. ఓకే, మంచి సౌకర్యాలు మంచి అవకాశాలు వాళ్ళకి ఇస్తావు. మంచి ఆలోచనలు ఉన్నాయి అయితే నీకు. అయితే అయిపోయావు, నువ్వు సీఎం కూడా అయిపోయావు ఇప్పుడు ఇంటర్వ్యూలో. మనం ఏదనుకుంటే అది అయిపోవచ్చు. మనం యాక్టింగ్లో యాక్ట్రెస్ అయితే చాలా ఏంటంటే ఒక్క మార్క్ వచ్చినా ఒక్క మార్క్ పోయినా బాధపడతాం. ఒక్క పాయింట్ ఒక్క మార్క్ వస్తే బాగుంది అని డిసప్పాయింట్ అవుతా. కానీ నేను అలా కాదు, పోతే సరే ఇంకోటి రాసిన తర్వాత వచ్చిద్దిలే అని. సో ఈజీగా తీసుకుంటావు ఏదైనా సరే, అంతేకాని బాధపడుతూ కూర్చుంటే ముందుకు వెళ్ళదు కదా. వెళ్ళలేము కదా. అది బాధపడితే ఏమన్నా వస్తుందా? మార్క్ యాడ్ అవుతుందా? యాడ్ అవ్వదు. కాబట్టి మళ్ళీ కష్టపడి అటెంప్ట్ చేస్తే మళ్ళీ వస్తుంది. గుడ్ థాట్స్ ఇవన్నీ. ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నావు ఇవన్నీ? మా నాన్నమ్మ చెప్పింది. మీ నాన్నమ్మ చెప్తారా? నాన్నమ్మ ఏం చదువుకున్నారు?
అలా కాదు, మామూలుగా నేను కొన్ని విషయాలు నానమ్మకి చెప్తా, నానమ్మ కొన్ని విషయాలు నాకు చెప్పితే ఇలా షేర్ చేసుకుంటూ ఉంటాను. చూసావా ఎందుకు అడిగానంటే అప్పట్లో చదవకపోయినా సరే వాళ్ళకి అన్నీ తెలుసు, సంస్కారం అంటే ఎలా ప్లస్ అవతల వాళ్ళని ఎలా మనం రెస్పెక్ట్ చేయాలి, అలా వాళ్ళకి చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానం వాళ్ళకు ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ. సో వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంటే మనం కూడా ఫ్యూచర్లో అవి యూజ్ అవుతాయి. పెద్దవాళ్ళు తిట్టినా మనల్ని మన మంచి కోసమే తిడతారు. ఏడుస్తావు ఎప్పుడైనా అరిచినప్పుడు ఇంట్లో అలగడం, తినకపోవడం? నానమ్మ ఈసారి అలా చేయండి అని చెప్పేస్తావు అంతే, అక్కడితో విషయం అయిపోయింది. ఇంకా అంతే, దాన్ని లాక్ చేసి అలిగి ఏడ్చి మొత్తం ఇంకెక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ, చాలా ఎక్కువ అయింది. మా చెల్లి చేసిద్ది అలాంటి దూల పనులు. ఏం చేస్తుంది ఏంటంటే చక్కగా నాకు ఒక రోజు ఏంటంటే హోంవర్క్ రాసుకుంటా ఉన్నా. అప్పుడు మా డాడీ లేరు, నన్ను అక్కడ దింపేసి వెళ్ళిపోయారు. ఏంటంటే ఒక రోజు హోంవర్క్ చేసుకుంటూ ఉన్నా, అయితే వచ్చింది సైలెంట్గా, ఒరే దైవి అన్నా, నేనేం చేయలేక చూస్తా అని ఇలా పెట్టింది. సర్లే ఏం చేయదులే అనుకున్నా. వెంటనే పెన్ను తీసుకుంటే పెన్ను పక్కన ఉంది, అది తీసుకొని వచ్చేసి మొత్తం గీతలు గీసేసి అయిపోయింది. ఇక సార్ కాదు టీచరు నెక్స్ట్ రోజు అసలు ఎంత తిట్టారంటే అంత తిట్టారు. చెప్పావా మా చెల్లి చేసింది సార్ అని? చెప్పాను. సరే ఈసారి మీ చెల్లిని అలా చేయొద్దని చెప్పాను. పాత టీచర్లేగా ఏమనర్లే, అర్థం చేసుకుంటారులే, పిల్లలే కాబట్టి అర్థం చేసుకుంటూ ఉంటారు. సో బాను, మెయిన్ గోల్ ఏంటి? నీ డ్రీమ్ ఉంటుంది కదా, అంటే ఐఏఎస్ అనేది కాకుండా ఇంకేదైనా డ్రీమ్ ఉంటుంది కదా, ఆ డ్రీమ్ ఏంటి? ఇంకా ఏముంది అబ్బా, ఏం లేదక్క. పెద్ద యాక్ట్రెస్ అవ్వాలి ఇలాంటిది ఏమీ లేదా? ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేయాలన్నావు? కంపల్సరీ చేస్తానక్క. ఏంటంటే డాడీకి చాలామంది మెసేజ్ చేశారు, ఇలా సీరియల్లో చేస్తారా మీ పాప, ఇలా సినిమాల్లో, అలా చాలా వరకు మెసేజ్ వచ్చినాయి. అంటే డాడీ ఏంటంటే వద్దు అంటున్నారు, మళ్ళీ చాలా క్లాసులు పోతాయని. ఇన్ కేస్ ఫ్యూచర్లో అవకాశం ఎన్టీఆర్ గారితో వస్తే కంపల్సరీ చేస్తా పక్కా. అది ఫుల్ హ్యాపీ మూమెంట్ అయిపోతుంది నీకు కదా, ఆయన అంటే ఇష్టం, ఆయనతో యాక్ట్ చేయడం అంటే ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా మరి. ఓకే, సూపర్, ఆల్ ది బెస్ట్. అయితే ఖచ్చితంగా రావాలి, అవకాశం వస్తుంది, వచ్చినప్పుడు మిస్ చేసుకోకు. ఓకే, ఇవాళ నీతో ఇలా కలిసి మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇంకా హ్యాపీగా ఉంది, ఎందుకంటే డైలీ బానుని ఎప్పుడు కలుస్తాను, బానుతో ఎప్పుడు మాట్లాడదాం అనుకున్నాను, ఇవాళ నాది కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. మెయిన్ గోల్ అయితే నీ ఐఏఎస్ అవ్వడం అనేది. ఐఏఎస్ అసలు మెయిన్ ఫస్ట్ గోల్ అదే. మరి అయిపోవాలి, నేను ఇంత ఇంటర్వ్యూ చేస్తున్నాను కాబట్టి నువ్వు అవ్వకపోతే నేను డిసప్పాయింట్ అవుతాను. మేమందరూ ఉన్నాను, చక్కగా ఐఏఎస్ అవ్వాలంటే ఫస్ట్ కష్టపడి చదవాలి, సీట్ తెచ్చుకోవాలి ఫస్ట్. ఇన్ కేస్ బ్యాడ్ లక్ రాకపోతే దానికి కావాల్సిన ఫండ్స్ అరేంజ్ చేసుకొని మనం ముందుకెళ్దాం. ఐఏఎస్ అవ్వడమే నీ టార్గెట్. ఐఏఎస్ చేసే వరకు నేను నిద్రపోను నిన్ను. సరేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా ఉన్నాయా చెప్పాల్సినవి? నువ్వు అడిగితే నేను చెప్తా. ఎంతైనా చెప్తుంది బాను, అమ్మో ఎంత అడిగినా మనమే అలుపు వచ్చేసిద్ది అనమాట. నువ్వు 1000 లక్ష ఎన్ని అడిగినా నేను చెప్పేస్తాను. సరే, నీకు స్కూల్కి వెళ్తావు కాబట్టి టేబుల్స్ వచ్చా నీకు? ఎన్ని టేబుల్స్ వచ్చు? నాకు 5th క్లాస్లో అయితే 15, ఇప్పుడు 20 నేర్చుకుంటా. అవునా? సరే, నీకు ఈజీగా ఉండే టేబుల్ ఏదైనా చెప్పు, నేను అడిగింది వద్దు కానీ, ఎందుకంటే నాకు రావు కాబట్టి. చెప్పు. ఈజీ అక్క అది. ఏది? 1 టేబులా? 1 టేబుల్ వెరీ ఈజీ. 1 టేబుల్ వద్దు, 2 నుంచి 15 వరకు ఏదైనా ఒకటి. 2 నుంచి 15 వరకు అయితే 5 టేబుల్ ఈజీ. 5 1 5 5 2 10 5 3 15 5 4 25 5 25 5 6 30 5 7 35 5 8 45 9 45 5 50. అన్ని 5 5 5 యాడ్ చేసుకుంటూ పోవడమే ఈజీ అయిపోతుంది నీకు కదా. కొంచెం 15 టేబుల్ కొంచెం కష్టంగా ఉంటుంది కదా. 15 మెల్లగా చెప్పాలన్నమాట. ఆలోచించుకొని 1 15 15 2 30 15 3 45 15 4 60. పోయింది అంతే, కరెక్టే. నేను నిన్న డిస్ట్రాక్ట్ 15 5 75 15 6 90 15 7 105 15 8 120 15 వద్దులే ఇంకా ఆపేద్దాం. అదే 15 టేబుల్ ఏంటంటే కొంచెం ఆలోచించి చెప్పాలి కాబట్టి ఆ ఆలోచనలో కొంచెం మర్చిపోతాం. మనం రాయడం ఈజీ అబ్బా, చెప్పమంటే ఎలా చెప్తాను చెప్పు, మ్యాథ్స్ చెప్పడం రాదు, రాయడమే ఈజీ. సో చక్కగా చాలా స్మార్ట్ వర్క్ అయిపోయింది, ఇప్పుడు అడ్వాన్స్డ్ అయిపోయింది, ఏ వచ్చాక ఇంకా చాలా ఈజీ అయిపోయింది అందరికీ.
సో మొత్తానికి ఇలా జరుగుతుంది. చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నావు బాను. సో మళ్ళీ కలుద్దాం. నువ్వు ఐఏఎస్ అయ్యాక నన్ను గుర్తుపెట్టుకో, నేను మళ్ళీ వస్తాను. ఐఏఎస్ అయిపోయే లోపు కూడా నీ 10th క్లాస్ అయిపోయిన తర్వాత నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకుంటావు కదా, అప్పుడు వస్తాను. అప్పుడు మంచి గిఫ్ట్ ఇస్తాను. ఈసారి ప్లాన్డ్గా వస్తాను. 10thలో నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, మంచి గిఫ్ట్ ఇచ్చి మళ్ళీ వస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు ఆల్ ది వెరీ బెస్ట్. చాలా వాల్యుబుల్ టైం, చాలా దూరం నుంచి వచ్చి మాకు రెస్పెక్ట్ ఇచ్చి మాతో ఇష్టం మీద వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే, బాయ్ అక్క. బాయ్. సో చూసారు కదా, బాను చాలా విషయాలు మనతో షేర్ చేసుకుంది. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దాన్ని కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బాయ్.